ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. అలాంటి ఈ జీవితంలో వేరైపోయి పడక, శత్రుత్వం, పగలతో, ద్వేషాలతో, అసూయలతో, కలహాలతో, కక్షలతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిందే కలిసి బతకడానికి. అంతే కదండి. సంఘంలోకి ఎందుకు వచ్చాం? మనం కలిసి ఉండడానికి వచ్చామండి. సంఘంలోకి మనం వచ్చిందే కలిసి జీవించడానికి వచ్చాం, కలిసి క్రీస్తుతో సహవాసం చేయడానికి వచ్చాం. అవును, సంఘంలో ఉన్న వ్యక్తి మంచోడు కాకపోవచ్చు, కానీ సంఘంలోకి నువ్వు రావడానికి ఆ వ్యక్తి కాదు కారణం, యేసు ప్రభు కారణం. ఎవరు మీరు సంఘంలోకి ఎవరిని చూసి వచ్చారో? మా అన్న వెళ్ళాడు కనుక నేను వచ్చానంటావా? మా అమ్మ వెళ్ళింది కనుక నేను వచ్చానంటావా? లేకపోతే మా బాబాయ్ వెళ్ళాడు, మా బావ వెళ్ళాడు అందుకే నేను వచ్చాను సంఘంలోకి అంటావా? అలా మీ బావను చూసో, మీ అమ్మని చూసో, నాన్నని చూసో వచ్చావంటే ఎంతకాలం నిలబడదు ఆ విశ్వాసం? లేదు. మన సంఘంలోకి వచ్చింది, సంఘంలోకి చేర్చబడింది క్రీస్తును బట్టి, వాక్యాన్ని బట్టి. అవునో కాదు? ఒకసారి మీరు ఆలోచించండి. మరి క్రీస్తును బట్టి, వాక్యాన్ని బట్టి అనుకున్నప్పుడు వ్యక్తి బాగోలేకపోతే మనం ఎందుకు సంఘానికి దూరం అయిపోవాలి? ఎవరో సంఘం లేదో అన్నారని వాళ్ళ కోసం మనం ఎందుకు సంఘానికి రాకుండా మానుకోవాలి అని ఒక్కసారి నిన్ను నువ్వు ఎందుకు ప్రశ్నించుకో.